చేసాం? ఇఫ్ While loop. ఎల్స్, వైల్ లూప్స్, ఫర్ లూప్స్ గురించి డిస్కస్ చేసాం కదా. అచ్చా ఓకే, 2020, దట్స్ ఫైన్. సో దాంట్లో చాలా మట్టుకు లాజిక్ రాయాలి, రైట్? సో యూ మస్ట్ బి ట్రయింగ్ ఆల్ దోస్ థింగ్స్. మీరు అలాగే ట్రై చేస్తూ ఉండండి. ఈ లోపల నేను ఇంకొక కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. థింక్ యాక్చువల్లీ ఇంకొక కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ ఫర్ లూప్స్ ఆర్ నెస్టెడ్ లూప్స్. ఇప్పుడు ఒక లూప్ లోపల ఇంకొక లూప్ని కనుక మనము యూస్ చేసుకోగలిగితే దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే దాన్ని జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. నేను చేసిన అతి కాంప్లెక్స్ ప్రోగ్రామ్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ టు దిస్ అనమాట. అంటే మర్జ్సార్ట్ కంటే పెద్ద ప్రోగ్రామ్ నేను ఇప్పటివరకు రాయలే. మరి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కంటే కూడా నేను ఎక్కువ టైం తీసుకున్న కోడ్ ఏదైతే ఇప్పటివరకు అయితే లేదు మరి. ఓకే, సో అట్లా చూసుకున్నా కూడా మీరు నెస్టెడ్ ఫర్ లూప్స్ రాయడంలో ఒక మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. సో నెస్టెడ్ ఫర్ లూప్స్ రాయడంలో గ్రిప్ తెచ్చుకోవడానికి నా దగ్గర కొన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి, ఎలాగో అవి చేపిస్తాను. ముందైతే నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, హౌ షుడ్ వి అండర్స్టాండ్ నెస్టెడ్ లూపింగ్. ఓకే, వాట్ డూ యూ మీన్ బై దట్? ఎ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్, ఎ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. రికార్డ్ అవుతుందండి సూర్య? యా, క్లౌడ్లో రికార్డ్ అవుతుంది. యా, ఒకసారి చూద్దాం ఎలా చేద్దామంటే, వైల్, సో వైల్తో స్టార్ట్ చేస్తాను. వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 or 4, దట్స్ ఓకే. నేను కొద్దిగా సింప్లిఫై చేస్తాను. సింప్లిఫై చేయడానికి వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఇంక్రిమెంట్ కూడా లోపల పెట్టేస్తాను, అలా వదిలేద్దాం. ఇప్పుడు ఇక్కడ వైల్ తర్వాత మనం ఒకసారి ఏం చేద్దామంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ అని ప్రింట్ చేద్దాం. సో దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఇదేం కొత్తది కాదు సార్, ఇది నిన్న చేసిందే. దీని గురించి ఒక ఫ్లో స్టార్ట్ చేసేటప్పుడు అలాగే ఉంటుంది. ఓకే, సో ఈ అవుట్పుట్ ఎలా వచ్చిందనేది అందరికీ తెలిసిందే. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 1 ఈజ్ లెస్ దెన్ 5 కాబట్టి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 1. తర్వాత 2, ఐ ఇంక్రిమెంట్ అయ్యి 2 అవుతుంది. తర్వాత 2 ఈజ్ లెస్ దెన్ 5 కాబట్టి 2, అలాగా 4 వరకు ప్రింట్ అవుతుంది. 5 కూడా అవుతుంది, ఐ వాల్యూ 5 కూడా అవుతుంది, కానీ 5 ఈజ్ నాట్ లెస్ దెన్ 5 కాబట్టి 5 ప్రింట్ అవ్వదు ఇక్కడ. దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేస్తే, మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ వైల్ లూప్ లోపల నేను ఇంకొక వైల్ లూప్ రాస్తాను. లైక్ వేర్ j is equal to 1 అని, వైల్ j less than 3 అని చెప్పి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హెలో అని చెప్పి తర్వాత j ప్లస్ ప్లస్ అని పెడతాను. వాట్ విల్ హ్యాపెన్ విత్ దిస్ కోడ్? ఒకసారి చదువుతాను, అంటే దీని ఫ్లో ఎట్లా జరుగుతుందని చూద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, తర్వాత ఈ పర్టికులర్ బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? ఈ ఎగ్జిక్యూషన్లో ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వైల్ వచ్చింది. అంటే ఈ వైల్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే, ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేదాకా ఈ వైల్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. దిస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ కదా.
సో అలాంటప్పుడు j ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 1 ఈజ్ లెస్ దాన్ 3 కాబట్టి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హెలో అంటే హెలో మనకి బయట అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది. తర్వాత j వాల్యూ ఎంత అవుతుంది 2. అగైన్ 2 ఈజ్ లెస్ దాన్ 3 కాబట్టి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హెలో అంటే మళ్ళీ ఇంకొకసారి హెలో ప్రింట్ అవుతుంది, అంటే 2 టైమ్స్ హెలో ప్రింట్ అవుతుంది. తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ అని అన్నప్పుడు 2 టైమ్స్ హెలో ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ? ఇట్ ఈస్ 1 బై దట్ టైమ్. సో ఆ 1 అనేది ప్రింట్ అవుతుంది, అంటే హెలో హెలో 1 అండ్ దెన్ ఐ వాల్యూ బికమ్స్ 2. సో 2 ఈజ్ అగైన్ లెస్ దెన్ 5 కాబట్టి మళ్ళీ వైల్ లూప్లో మళ్ళీ వైల్ లూప్ రిపీట్ అవుతుంది, అంటే మళ్ళీ జే ఫ్రెష్గా 1 నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇనిషియలైజ్ అవుతుంది. అదేంటి సార్ ఆల్రెడీ స్టార్టింగ్లో ఇనిషియలైజ్ అయింది కదా అని అంటే ఎస్ అయ్యింది, కానీ మళ్ళీ ఇంకొకసారి ఇది మళ్ళీ రిపీట్ అయింది అని అంటే ఇది మళ్ళీ ఇంకొకసారి ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. సో దెన్ వైల్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే నౌ అగైన్ j వాల్యూ విల్ బి 1 కాబట్టి 1 ఈజ్ లెస్ దాన్ 3 కాబట్టి హెలో ఎస్ సార్ హెలో ప్రింట్ అవుతుంది. తర్వాత j వాల్యూ 2 అవుతుంది, మళ్ళీ ఇంకొకసారి హెలో ప్రింట్ అవుతుంది, దెన్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ. సో దీన్ని మనం ఇప్పుడు కనుక రిఫ్రెష్ చేసి చూస్తే 2 టైమ్స్ హెలో 1, 2 టైమ్స్ హెలో 2, 2 టైమ్స్ హెలో 3, 2 టైమ్స్ హెలో 4. సో ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు వైల్ లూప్ 2 సార్లు రిపీట్ అయింది, అంటే లోపల రాసిన లూప్ 2 సార్లు రిపీట్ అయింది. ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు లోపల ఉన్న లూప్ 2 సార్లు రిపీట్ అయింది. ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు మళ్ళీ 2 టైమ్స్, ఐ వాల్యూ 4 ఉన్నప్పుడు మళ్ళీ 2 టైమ్స్. ఇలాగా మనకి రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే రైట్. ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ బదులు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే డాక్యుమెంట్ డాట్ రైట్, ఎందుకంటే నాకు ఇప్పటి నుంచి కావాల్సింది అదే డాక్యుమెంట్ డాట్ రైట్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా, సో దట్ అవుట్పుట్ విల్ కమ్ ఇన్ ద పేజ్. ఇక్కడ చూస్తే హెలో హెలో 1, హెలో హెలో 2, హెలో హెలో 3, హెలో హెలో 4 రైట్. ఓకే, సో ప్రతిసారి నాకు హెలో హెలో ప్రింట్ అయిన తర్వాత హెలో హెలో 1 ప్రింట్ అయిన తర్వాత నాకు ఒక బ్రేక్ కావాలనుకో, ఎలాగా ఎక్కడ రాయాలి ఆ బ్రేక్? వేర్ షుడ్ ఐ రైట్ ద బ్రేక్? లైన్ నెంబర్ 11. యా, లైన్ నెంబర్ 11 పైన. ఓకే, సో ఈ డాక్యుమెంట్ డాట్ అంటే 1 ప్రింట్ అయిన వెంటనే నాకు బ్రేక్ కావాలి. మీరు రాసిన ప్లేస్ అయినా పర్లేదండి, లైన్ నెంబర్ 11 అయినా పర్లేదు, బట్ నేను ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటానంటే నాకు ఏది అయిపోయిన తర్వాత కావాలి అనేదాన్ని చూసుకుంటాను. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ బ్రేక్. ఓకే, హెలో హెలో 1, హెలో హెలో 2, హెలో హెలో 3, హెలో హెలో 4. ఓకే, ఇలా రైట్. ఇప్పుడు ఇంకా మనము గేమ్ స్టార్ట్ చేద్దాం. గేమ్ ఏంటి సార్ అని అంటే, యా ఈ హెలో బదులు నేను 1 అని కనుక ప్రింట్ చేశాను అనుకో, సారీ అది స్టార్ ప్రింట్ చేశాను అనుకో, ఏం జరుగుతుంది? స్టార్ స్టార్ 1, స్టార్ స్టార్ 2, స్టార్ స్టార్ 3, స్టార్ స్టార్ 4, అంతే కదా. ఈ ఐ తీసేస్తా. ఇప్పుడు చూడండి, ఇది ఏం లేదు సార్, మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండడం అంతే. లిటరల్గా చెప్పాలంటే నేను కష్టపడ్డది ఫస్ట్ ప్రోగ్రామ్కి మాత్రమే, తర్వాత అంతా నేను అనాలిసిస్, అబ్జర్వేషన్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ అంతే. అంతకుమించి నేను చేసింది ఏం లేదు. ఇప్పుడు మన క్లాస్లో ఉన్న అవుట్ ఆఫ్ 9 కోడింగ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చేసింది అదే అయి ఉంటుంది. ఓకే అని ఊరికే గెస్ కొడుతున్నా, అలాగే చేయాలన్న రూల్ లేదు. సో ఇక్కడ చూస్తే స్టార్ స్టార్ నాకు ఎట్లా ప్రింట్ కావాలి అని అంటే ఫస్ట్ 5 స్టార్స్ ప్రింట్ కావాలి, తర్వాత నెక్స్ట్ లైన్లో 5 స్టార్స్ ప్రింట్ కావాలి. అలా చేయాలంటే ఎలాగా? ఏముంది సార్, ఇప్పుడు ఫస్ట్ 5 స్టార్స్ ప్రింట్ కావాలన్నారు కదా, అంటే ఈ స్టార్లు ప్రింట్ చేసే లూప్ని 5 టైమ్స్ ఇటరేట్ చేయాలి నేను. 5 టైమ్స్ నేను ఎలా ఇటరేట్ చేస్తాను? జే లెస్ దాన్ 5 అని అంటే యా అదే చెప్పాలి కానీ దాని మీద అరే ఇక్కడ 4 వచ్చింది ఎందుకు అని అంటే
జే 1 నుంచి 1 2 3 4 వరకే వెళ్తుంది. 5 వచ్చేసరికి బ్రేక్ అయిపోయింది ఈ వైల్ లూప్. కాబట్టి జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈజ్ ఎ బెటర్ కేస్. ఎస్. సో మీకు ఇక్కడ కనపడుతున్నాయా చుక్కలు? యా, మేము వీటినే చుక్కల ప్రోగ్రామ్స్ అనేవాళ్ళం. మా ప్రొఫెసర్ ఈ చుక్కల ప్రోగ్రాంలో పేరు ఇచ్చేటోడు కాదు. ఒక 15 రోజులు అయితే రోజు ఇదే పని మాకు, రోజు. ఓకే రైట్. కానీ ఆ 15 రోజులు క్లాస్లో కూర్చున్నాడు డెవలపర్ అయిండు. ఆ 15 రోజులు క్లాస్లో కూర్చున్న వాళ్ళందరూ ఇప్పుడు మేనేజర్లు ఉన్నారు, అంతే. అదే డిఫరెన్స్. వాళ్ళందరూ ఏఎంబి లేకపోతే ఏదైనా ఎట్లెట్లనో వెళ్ళిపోయింది అది వాళ్ళు. ఎనీవేస్, నా పాయింట్ ఏంటంటే యూ నీడ్ టు బి పేషెంట్ ఇనఫ్ టు రైట్ ఆల్ దిస్ కోడ్. ఓకే నెక్స్ట్. సార్ నాకు 5 rows 5 columns కావాలి కదా సార్ అని అంటే, ఎస్, ఈ లూప్ని 5 times రిపీట్ చేద్దాం. వెరీ గుడ్. అట్లా ఓకే 5 stars వచ్చినాయి. ఇప్పుడు నాకు ఎట్లా స్టార్స్ కావాలి అని అంటే 1 star, తర్వాత 2 stars, తర్వాత 3 stars, తర్వాత 4 stars, తర్వాత 5 stars. అంటే అల్టిమేట్గా స్టార్స్ ప్రింట్ చేసేది ఇది, ఈ పార్ట్. అంటే ఈ వైల్ లూప్ని ఒకసారి 1 time రిపీట్ చేయాలి, ఇంకొకసారి 2 times రిపీట్ చేయాలి, ఇంకొకసారి 3 times రిపీట్ చేయాలి, ఇంకొకసారి 4 times రిపీట్ చేయాలి, ఇంకొకసారి 5 times రిపీట్ చేయాలి. అంటే ఈ వైల్ లూప్ని అలా ఎలా పాసిబుల్ అవుతుంది? అందుకని ఇందాక నేను ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఐ అని కూడా ఉంచిన. 2 స్టార్లు ప్రింట్ అయిన తర్వాత 1, 2 stars ప్రింట్ అయిన తర్వాత 2 వచ్చింది. అంటే ఫస్ట్ టైం ఇది రిపీట్ అవుతున్నప్పుడు ఐ వాల్యూ 1 ఉండే, సెకండ్ టైం ఇది రిపీట్ అవుతున్నప్పుడు ఐ వాల్యూ 2 ఉండే, థర్డ్ టైం 3, 4 అట్లా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ జేని ఐ టైమ్స్ మాత్రమే, ఎందుకంటే ఫస్ట్ టైం ఐలో 1 ఉంది కాబట్టి జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని అంట. జేలో నెక్స్ట్ టైం 2 ఉంటుంది కాబట్టి జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, తర్వాత 3 ఉంది కాబట్టి జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, తర్వాత 4 ఉంది కాబట్టి జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. అలాగా మనము ఇటరేట్ చేసుకుంటే వచ్చే అవుట్పుట్ ఇలా ఉంటుంది అన్నమాట. అంతేనా? ఎస్. ఈ రకంగా మనము మన స్టార్స్ ప్రోగ్రామ్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఏం లేదు, మనము ఇంకా నేను కాంప్లికేటెడ్ స్టేట్లోకి వెళ్ళట్లేదు, దీని చుట్టే తిరుగుదాం మనం. సార్ మాకైతే అంత టైం ఇచ్చారు సార్, అందుకనే మేము బెటర్ కాదులే, ఒక యావరేజ్ అన్న డెవలపర్స్ అయినాం. యా ఓకే. కానీ ఎవరైనా సరే, ఎవరైతే చేయాలనుకుంటున్నారో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీకు రావాల్సింది కాన్ఫిడెన్స్, కమాండే కాదు. కాన్ఫిడెన్స్ వచ్చిందని అంటే కమాండ్ పరిగెత్తుకుంటూ వస్తుంది. అది పశ్చిమ బెంగాల్ ఉన్నా కానీ వచ్చేస్తుంది పరిగెట్టుకుంటూ. ముందైతే కాన్ఫిడెన్స్ రావాలి, మనం ఏ ప్రోగ్రామ్ అయినా రాయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్. ఎవరైతే తొందరగా రాయలేకపోతున్నారో వాళ్ళందరూ నెత్తి తలుపు కొట్టుకోండి, తప్పలేదు. మన కానీ రాయాలి అంతే. మీరు అంత పట్టుదలతో ఉండాలి. దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఓకే 1 second.
ఓకే గైస్, చలో. దీని తర్వాత ఇప్పుడు ఈ స్టార్ బదులు @ వాడితే కొద్దిగా చిరాకు వస్తుంది కొంతమందికి, కానీ ఏం కాదులే, కాసేపు @ అని వస్తుంది. యా, అలా కాకుండా @ బదులు చూడండి, నాకు ఫస్ట్ 1, తర్వాత 1 2, తర్వాత 1 2 3, తర్వాత 1 2 3 4, 1 2 3 4 5 ఇలా ప్రింట్ అవ్వాలనుకో. అప్పుడు ఎలాగా చూడండి, ఈ వైల్ లూప్ I వాల్యూ 1 ఉన్నప్పుడు ఈ వైల్ లూప్ 1 టైం రిపీట్ అవుతుంది. ఆ టైంలో J వాల్యూ ఎంత ఉండే? 1 ఉండే. తర్వాత I వాల్యూ 2 అయినప్పుడు ఈ వైల్ లూప్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. వైల్ ఇట్ ఈస్ రిపీటింగ్ 2 టైమ్స్, J వాల్యూ 1, దాని తర్వాత 2 అయింది. I వాల్యూ 3 ఉన్నప్పుడు ఈ లూప్ 3 టైమ్స్ రిపీట్ అయింది. సో అప్పుడు J వాల్యూ 1 2 3 వరకు రిపీట్ అయ్యేది. అంటే ఈ @ ఉన్నప్పుడు J వాల్యూ ఎంత అవుతుండేది? 1. ఈ @ ఉన్నప్పుడు 1 అండ్ ఈ @ ఉన్నప్పుడు 2. సో దిస్ ఈస్ 1 2 and 3, 1 2 3 4, 1 2 3 4 5, right? So instead of @ if I print J, then it gives me a result like this: 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 అలాగా మనము ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇప్పుడు నాకు 1 2 2 3 3 3 4 4 4 5 5 5 5 5 5 రావాలంటే చూడండి, ఈ వైల్ లూప్ రిపీట్ అవుతున్న ప్రతిసారి I వాల్యూ సేమ్గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ J, if I try to print I value, then it will give me 1 2 2 3 3 3 4 4 4 5 5 5 5 5 అలాగా. ఓకే సార్, నిజానికి చెప్పాలంటే నాకు ఆ స్టార్ ప్రోగ్రాము నేను చూసే రాసుకున్నా, బోర్డు మీద చూస్తేనే రాసిన, పేపర్ మీద. కానీ దాని తర్వాత మాత్రం నే కోడ్ చూసి రాయలేదు. నాకు చాలా టైం పట్టింది కూడా. ఒక్కొక్క ప్యాటర్న్ నేను తీసుకురావడానికి చాలా టైం పట్టింది నాకు. బట్ ఐ డిడ్ మై సెల్ఫ్. ఓకే, సో మీరు కూడా అట్లాగే టైం పట్టినా పర్లేదు. ఏముంది అక్కడ I వాల్యూ పెడితే ఏమొస్తుంది, J వాల్యూ పెడితే ఏమొస్తుంది, అలాగా మీరు ఐడెంటిఫై చేసుకుంటూ పోతే సరిపోతుంది. అక్కడ ఏదో లాజిక్ ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేయాలి మనం, అంతే తేడా కదా. రైట్, ఇప్పుడు వెరైటీగా మనం ఏం చేద్దామంటే ఈ J వాల్యూని ప్రింట్ చేద్దాం. చూడండి, కొన్ని విచిత్రాలు ఇలా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను ప్రతిసారి ఇనిషియలైజ్ చేయకపోతే ఏం జరుగుతుంది? ప్రతిసారి ఇనిషియలైజ్ చేయకపోతే ఏం జరుగుతుంది? సో ఏమయ్యేదనంటే చూడండి, ఇక్కడ 1 2 3 4 5, ఎందుకంటే ప్రతిసారి J ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. సారీ, I వాల్యూ J ఫస్ట్ దాంట్లో ఉన్న వాల్యూతో పాటే కంపేర్ చేయడం స్టార్ట్ చేసింది కాబట్టి మనకు వచ్చే అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఓకే, సో దాని లోపలే ఉంచేసి నేను ఇంకొక కౌంటర్ తీసుకుంటాను, వేర్ C ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక లాస్ట్ ప్రోగ్రామ్ చూపించేసి మీకు నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళిపోతా. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ చూడండి, సో దిస్ గివ్స్ మీ అన్ అవుట్పుట్ లైక్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాంటి అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో దీంట్లో మనకి చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం
చేయాల్సి ఉంటుంది. పేరేంటది? ఈ ప్రోగ్రామ్స్ లో పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటెడ్ వాడినా ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ వాడినా కానీ అవుట్పుట్ లో మనకి ఏమైనా తేడా ఉంటుందా? ఏం రాదండి, ఏం రాదు కదా. ఓన్లీ అసైన్మెంట్ అప్పుడు మాత్రమే దాని ప్రభావం ఉంటుంది. అంతే అంతే, ఓన్లీ ఇన్ ద అసైన్మెంట్, అంతే. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కోర్సెస్. సో యా సార్, నేను డైరెక్ట్గా అన్ని డ్రైవర్స్ షేర్ చేయొచ్చు మీకు అక్కడ, కానీ ఎందుకు చేయట్లేదు అంటే రీజన్ ఒకటే, అన్నీ చూస్తే ఒకటేసారి ఏది చేయబుద్ధి అవ్వదు. అందుకని నేను ఒక్కొక్కటి ఇస్తున్నాను కోడ్. ఓకే, సో ఇక్కడ కాపీ చేస్తే మన క్లాస్ రూమ్ ఉంది కదా. సో ఐ హోప్ యూ గైస్ యాక్సెప్టెడ్ మై ఇన్విటేషన్. ఎవరికైతే రాలేదో వాళ్ళు నాకు పింగ్ చేయండి. సాయి కిరణ్ మీకు రాలేదండి? భాను మీరు యాక్సెప్ట్ చేయలేదా? లేకపోతే మీరు చూడండి, భాను ప్రకాష్ 1230, మోహన్, సారీ నవీన్ అనుకుంటుంది కదా, శ్రీకాంత్, శ్రీకిరణ్ అని రాశాను నేను, కరెక్టేనా? కరెక్టే సార్. మరైతే చూడమ్మా, నిన్న ప్రతిమ 1 మిస్ చేశారు తన ఈమెయిల్ ఐడిలో, తనకి వెళ్ళలే. అట్లాగే మీరు కూడా ఒకసారి చూడండి, ఎక్కడో మిస్టేక్ చేస్తుంటారు, ఇట్ విల్ బి క్లియర్. లేకపోతే మీరు మళ్ళీ ఇంకొకసారి నాకు పంపించండి, యూ విల్ గెట్ ఇట్. సరే. సో అసైన్మెంట్ గాట్ షేర్ టు యూ. ఓకే, ఇప్పుడు దీని తర్వాత కొన్ని అసైన్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే అన్నీ ట్రై చేయండి. నేను ఒక చిన్న హింట్ ఇస్తాను మిగతా వాటికి. ఉదయ్ మీ ఈమెయిల్ ఐడి లేదు ఉదయ్, అదే పంపించండి నాకు, ఎవరికి వెళ్తే లేదో పంపించేసాను నాకు. ఓకే, సో అన్నీ చేస్తారు, ఇవన్నీ ఓకే, కానీ పాపం ఒక్క చోటుకు వచ్చేసరికి ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. ఏంటది? ఇది, ఈ కోడ్. దీని పరిస్థితి ఏంటి సార్? దీని పరిస్థితి ఏంటి? ఓకే, ఒక అమ్మాయి ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తారు, రియాక్ట్ నేర్చుకోవడానికి వచ్చారు. రావడం నాకు అంతా జావా స్క్రిప్ట్ వచ్చు, అంత చిన్న విషయాలు నాకు డైరెక్ట్ రియాక్ట్ చెప్పాను. సరే అమ్మ చెప్తాను, ముందైతే 5 క్లాసెస్ వరకు అయినా జావా స్క్రిప్ట్ ఉంటుంది, మరి నేనేం చేయలేను, మీరు వినాల్సిందే అని అంటే 5 క్లాసెస్ తర్వాత వస్తా అంది అమ్మాయి. మంచిది, 5 క్లాసెస్ తర్వాత రండి అనుకున్నా. బిలీవ్ మీ, ఈ క్లాసెస్ ఏం వినలేదు, రోజు రావడం, ఆ చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ఇట్లా వినడం, అయిపోయింది, అర్థమైపోయింది, చాలా ఈజీ అన్నట్టు మాట్లాడేవాళ్ళు. సరే, తన జేక్వెరీ నుంచి ప్రాజెక్టు రియాక్ట్లోకి షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ మేనేజర్ ఎవరో
ఒక కోడ్ రాయండి మీరు అని అన్నారంట. ఏ కోడ్ అని అంటే ఇదిగో ఇది. అఫ్ కోర్స్ బై యూజింగ్ స్టేట్ మేనేజ్మెంట్ అన్ని చేసేసరికి ఇంకా కొద్దిగా కాంప్లికేట్ అవుతుంది ఇది. ఈ కోడ్ తర్వాత రోజు వచ్చి అదేంటి సార్ ఇది మాకు చెప్పలేదు కదా ఇలాంటివి చేయాలని అని తర్వాత మిగతా క్లాస్మేట్స్ నవ్వారనమాట. అట్లా ఉంటుంది. ఓకే, సో అక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనం లాజిక్ని ఐడెంటిఫై చేయాలి, రెండోది రియాక్ట్ని బట్టి కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎస్పెషలీ ఫ్రెషర్స్ లేకపోతే జాబ్ షిఫ్ట్ అయ్యేవాళ్ళు, ఇంతకుముందు ఎక్కువగా బూట్ స్ట్రాప్ HTML మీద వర్క్ చేసిన వాళ్ళు, మీరు 100కి 100% ఇవే రాయాలి మీరు కోడ్. మిమ్మల్ని అడుగుతారు ఇది, దీన్ని వదిలేసే ప్రసక్తే లేదు. ఓకే, రెడీ. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఎలా అర్థం చేసుకుందాం. దానికోసం నేను ఒక ఎప్పుడో తయారు చేసి పెట్టిన కోడ్ ఒకటి. అంటే మీరు టోటల్ గ్రిడ్ని, అంటే టోటల్గా మీరు ప్రింట్ చేసేదాన్ని ఇలా డివైడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 1 ప్రింట్ అయ్యే ముందు ఎన్ని స్పేసులు కావాలి? 1, 2, 3 and 4 స్పేసెస్ కావాలి. 2 ప్రింట్ అయ్యే ముందు 3 స్పేసెస్ కావాలి. 3 ప్రింట్ అయ్యే ముందు 2 స్పేసెస్ కావాలి. 4 ప్రింట్ అయ్యే ముందు 1 స్పేస్. 5 ప్రింట్ అయ్యే ముందు 0 స్పేస్ కావాలి. అదే ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతూ ఉంటుంది. సో 1 ప్రింట్ అయ్యే ముందు 1, 2, 3, 4. సో ఇప్పుడు మీరు కనుక దీన్ని అంటే అయినా కనపడుతుంది అనుకుంటున్నా. చూడండి ఇప్పుడు అలా కనపడుతుంది కదా, కొద్దిగా లైట్గా. రెడీ? సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్పేసెస్ని ఎలా తీసుకురావాలి. ఏం లేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ 1, 2, 2, 3, 3, 3 ఈ పర్టికులర్ అవుట్పుట్ ప్రింట్ ఎలా చేయాలనేది మీకు ఆల్రెడీ తెలుసు. యు ఆర్ నాట్ న్యూ టు దట్. ఎలాగా తీసేద్దాం, ఈ సి అనే కాన్సెప్ట్ తీసేద్దాం. ఐ ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇది ఎలాగో వచ్చేసింది, కాకపోతే ఆ స్పేస్లు తీసుకురావాలి. ఆ స్పేస్లు ఎలా తీసుకురావాలి అని అంటే చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈవెంట్ అంటే ఈ 1 ప్రింట్ అయ్యే ముందే నాకు ఆ స్పేసెస్ ప్రింట్ కావాలి. సో ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఎన్ని స్పేసెస్ కావాలి? 4 స్పేసెస్. ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు 3 స్పేసెస్. ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు 2 స్పేసెస్. ఐ వాల్యూ 4 ఉన్నప్పుడు 1 స్పేస్. ఐ వాల్యూ 5 ఉన్నప్పుడు 0 స్పేస్. అంటే మీకు అక్కడ నేను ఇలా రాశాను నా కోడ్ అయితే, ఇలా రాసుకున్నా, లిటరల్గా ఇలా రాసుకునేవాడిని ప్రతిదీ. అంటే ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు నాకు 4 స్పేసెస్ కావాలి. ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు నాకు 3 స్పేసెస్ కావాలి. ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు నాకు 2 స్పేసెస్ కావాలి. ఐ వాల్యూ 4 ఉన్నప్పుడు నాకు 1 స్పేస్ కావాలి. ఐ వాల్యూ 5 ఉన్నప్పుడు నాకు 0 స్పేస్ కావాలి. ఈ నెంబర్స్ మధ్యలో ఏదో రిలేషన్షిప్ ఉన్నట్టుందే అని నాకు థాట్ ఉండేది. ఏముంది నాకు రిలేషన్షిప్ అని అంటే, ఈ రెండింటిని కలిపితే 5 వచ్చింది. ఈ రెండింటిని కలిపిన 5. 5, 5, 5. నేను ఒక హాలీవుడ్ హీరోలాగా అనిపించాలి, నేను ఏదో క్రాక్ చేయబోతున్నా అని. మీరు ఫీల్ అవ్వాలి ఇప్పుడు. ప్లీజ్ ఫీల్ ఇట్. సో ఇక్కడ అట్లా ఫీల్ అయితే ఏమర్థమవుతుంది నాకు అని అంటే, 4 స్పేసెస్ కావాలి, 3 స్పేసెస్ కావాలి, ఇక్కడ 2 స్పేసెస్ కావాలి. అంటే 5 - 1 చేస్తే 4, 5 - 2 చేస్తే 3, 5 - 3 చేస్తే 2, 5 - 4 చేస్తే 1, 5 - 5 చేస్తే 0. అంటే ఇక్కడ వేర్ k ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టుకుని y
కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, చూడండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నేను స్పేసెస్ కోసం మాత్రమే నేను ఈ లూప్ రాస్తున్నా. కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 మైనస్ ఐ. ఈ లాజిక్ ఐడెంటిఫై చేయడం కొద్దిగా ట్రిక్కీ, యాక్సెప్ట్ చేస్తా, కానీ ఎస్ ఆలోచించుకోవచ్చు దీన్ని. 5 మైనస్ ఐ అంటే కే వాల్యూ 1 ఉన్నప్పుడు ఈ వైల్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. కే వాల్యూ 2 ఉన్నప్పుడు ఈ వైల్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? అఫ్ కోర్స్ కే ప్లస్ ప్లస్ అంటేనే 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్, ఒక స్పేస్ను ప్రింట్ చేయాలంటే %NBSP అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం యూజ్ చేసే ఫాంట్ మోనో స్పేస్ ఫాంట్ కాదు. మోనో స్పేస్ అంటే అన్నిటికీ సేమ్ స్పేస్ని తీసుకునేది. ఇప్పుడు 1 ఉందనుకోండి, 1 తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, 2 ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, సో సేమ్ స్పేస్ ఆక్యుపై చేయవు. కాబట్టి ఇక్కడ మనం యాక్చువల్గా 2 స్పేసెస్ పెట్టుకుంటే బెటర్. ఒక స్పేస్ పెట్టుకుని కూడా చూద్దాం, నో ప్రాబ్లం. అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి ఇక్కడ అవుట్పుట్ ఎలా వచ్చింది, చూడండి, బాగానే వచ్చిందబ్బా. అంటే టైమ్స్ న్యూ రామన్ మోనోస్పేసే అనమాట. అయితే ఓకే, ఫైన్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. కానీ నాకు రావాల్సిన అవుట్పుట్ ఇదేనా? యా, ఓకే, గుడ్ గుడ్. నేను అనుకున్న అవుట్పుట్ ఇదేనా? ఫస్ట్ టైం 1 ప్రింట్ అయ్యేటప్పుడు నాకు ఎన్ని స్పేసులు కావాలి? 4 స్పేసెస్ కావాలి. 2 ప్రింట్ అయ్యేటప్పుడు 2 స్పేసెస్. ఓకే 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 ఇప్పుడు చూడండి ఒకసారి. కానీ ప్రాబ్లం ఎప్పుడు మనకు తెలుస్తుంది అని అంటే, నాకు ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్ ప్రింట్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఏది ఇక్కడ లేదు నాన్న, అది ఈ 2కి మధ్యలో స్పేస్ కావాలన్నా, అలాంటివి ఐడెంటిఫై చేసుకోవాలన్నప్పుడు మనం బేసిక్గా ఎట్లా చేయాల్సి ఉంటుంది అని అంటే, ప్రింట్ చేసిన తర్వాత కూడా నాకు 2 స్పేసెస్ని ఇవ్వడం. సో సార్ ప్లీజ్ టేక్ ద 2 స్పేసెస్, ఓకే, సో దట్ మీకు ఇంకా క్లియర్గా కనపడుతుంది. అక్కడ మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ స్పేసెస్ గురించి ఆలోచించండి. ఒక్క స్పేస్ కాదు, 2 స్పేసెస్ పెట్టుకునేటట్టు చూడండి ఇక్కడ. సో ఐ వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత నాకు స్పేసెస్ కావాలి, రైట్. ఇక్కడ చూస్తే మీకు ప్రాపర్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ సీ ద అవుట్పుట్, రైట్. సో మీరు స్టార్స్ ప్రింట్ చేస్తారు, ఇవన్నీ ప్రింట్ చేసేస్తారు, కానీ నాకు తెలిసినంత వరకు ఇవి 2 విషయాలలో కొద్దిగా మీరు ఇబ్బంది పడతారు. ఏంటి ఇవి 2 అని అంటే, చూడండి, ఇది ఓకే, అంటే టాప్ టు బాటమ్ కూడా ఓకే. అదేంటి, నేను కొత్త అడ్వాన్స్ లూప్స్ని నేను ఎక్కడ పెట్టాను? ఓకే, సరే. ఇంకొక కొన్ని ఏంటంటే మీకు కావాల్సింది బాటమ్ ట్రయాంగిల్స్. అంటే ఒక్క నిమిషం.
ఇది నేను అనుకుంటుంది ఈ కోడ్ అనమాట. ఈ ప్యాటర్న్ సి చూడండి ఒకసారి, ప్యాటర్న్ సి. ఈ ప్యాటర్న్ నాకు కావాలి అంటే ఫస్ట్ ఎన్ని స్పేసెస్ కావాలి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సెకండ్ ఎన్ని స్పేసులు కావాలి, థర్డ్ ఎన్ని స్పేసులు కావాలి, ఆ క్యాలిక్యులేట్ చేసుకుంటూ మీరు ప్రింట్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఒకసారి ట్రై చేయండి. ఇవి మరీ టూ మచ్, ఇవి టైం ఉంటే చేయండి, కానీ ఇంత అవసరం లేదు. దీని బదులు మనం అరేస్ మీద కొద్దిగా టైం స్పెండ్ చేసుకోవడం బెటర్. బట్ నేను చూపించినవి మాత్రం చేయండి. ఐ వాంట్ దిస్ ప్యాటర్న్ ఎట్ ఎనీ కాస్ట్. ఏది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లోవర్ ట్రయాంగిల్స్ కానీ. ఓకే, వీటిని యాక్చువల్గా ఇంకా మనము బెటర్గా రాస్తాం. ఇది ఇప్పుడు మీరు మ్యాథమెటికల్గా ఆలోచించకుండా ఓన్లీ లాజికల్గా ఆలోచిస్తే ఏమవుతుందంటే టైం ఎక్కువ పట్టేస్తుంది. మనం గ్రాఫిక్స్లో కొన్ని వేరే విధంగా రాస్తాం. యాక్చువల్గా మ్యాథమెటికల్ థియరమ్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేస్తే మీకు బెటర్ అయిపోతుంది. ఇదంతా ఇప్పుడు అవసరం లేదు, అంత కాంప్లికేషన్స్ అవసరం లేదు. డూ దట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ యూ. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ నెస్టింగ్. ఇక్కడ ఇంకొకటి చెప్పాల్సింది, దీని సంగతి ఏంటి చూద్దాం ఒకసారి. దీని సంగతి ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ పాస్కల్ ట్రయాంగిల్. దిస్ ఇస్ బేసికలీ కాల్డ్ పాస్కల్ ట్రయాంగిల్. ఇప్పుడు మీరు ఈ 1 అనేది ఉంది చూసారా, దిస్ ఈస్ 1C0, 0C0. దిస్ ఈస్ 1C0 and 1C1. This is so 2 binomial distribution ఇది, 3 binomial distribution ఇది, 4 binomial distribution ఇది, 5. మనకు గుర్తుందా a plus b హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు a plus b to the power of 0 ఏమొస్తుంది అవుట్పుట్, ఏమొచ్చింది అవుట్పుట్ 1 కదా. ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ 1, ఆ వాల్యూ అనమాట ఇది 1. అదే ఏ ప్లస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ 1 అనుకోండి, దీని ఇండెక్సెస్ ఏమవుతున్నాయి 1 and 1. అంటే ఏ ప్లస్ బి అనే వస్తుంది కదా, దాని కోషియంట్స్ ఏంటంటే 1 and 1. అదే ఇప్పుడు మీరు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నారు అనుకోండి, దాని కోషియంట్స్ ఏంటి చూడండి. ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే దాని కోషియంట్ 1, తర్వాత 2ab దాని కోషియంట్ 2, అండ్ దెన్ బి స్క్వేర్ దాని కోషియంట్ 1. యాక్చువల్గా ఇలా 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 అవుతుంది అనమాట. సో దీన్ని మీరు ఐ హోప్ కొద్దిగా గుర్తుండొచ్చు అని అనుకుంటున్నాను. దీన్ని ఎలా రాస్తారు అని అంటే a plus b whole to the power of n is equal to nc0 and then a to the power of course మనకు కావాల్సింది nc0 వరకే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో. nc0, nc1, nc2 and so on, ncn. ఇలా టోటల్గా ఎన్ని టర్మ్స్ ఉంటాయి మనకి అని అంటే n+1 టర్మ్స్. ఇప్పుడు a plus b హోల్ టు ద పవర్ ఆఫ్ n అనుకో, అంటే 3 అంటే టోటల్గా 4 ఉంటాయి అన్నమాట టర్మ్స్. a plus b హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అని అంటే 5 టర్మ్స్ ఉంటాయి మొత్తం మీకు. సో మీరు ఈ nc0, nc1, nc2 ఈ వాల్యూస్ కావాలి వాళ్ళకి, ఈ వాల్యూస్ కావాలి. ఇవి అన్నీ కూడా ఫస్ట్ nc0 అని అంటే ఇప్పుడు 3 అనుకోండి, a plus b ఈ ఫార్ములా ప్రకారం a plus b whole to the power of 3 is equal to 3c0, 3c1, 3c2, 3c3 అంతే.
అలాగా ఇప్పుడు 3C0 వాల్యూ ఎంత? 3C0 వాల్యూ 3C0 దానికి మళ్ళీ ఇంకొక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా? ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. అలాగే అంతే, దాన్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సార్ టూ మచ్, ఐ అండర్స్టాండ్, చాలా చాలా పని ఉంటుంది ఇక్కడ మనం చేయడానికి, బట్ ఇట్ ఈస్ ఓకే. మనం తెలుసుకోవడం మన మెయిన్. ఇప్పుడు అది ఎలా చేయాలి అని తెలుసుకోవడమే మనకు కావాల్సింది. సో మిగతా వాళ్ళందరూ ట్రై చేయండి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఫ్రెషర్స్ వర్రీ అవ్వకండి, మనకి 1.5 month ఉంది. ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయడం అనేది టఫెస్ట్ థింగ్ ఇన్ ద హోల్ రియాక్ట్ కోర్స్. ఇది ఇంప్లిమెంట్ చేయడం అనేది రియాక్ట్ కోర్స్ మొత్తంలోనే టఫెస్ట్ అనమాట. ఇంకొక కాన్సెప్ట్ ఉంటుందమ్మా, అది యాంగులర్లో వస్తుంది. అవుట్పుట్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేటర్స్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అది యాంగులర్లో వస్తుంది. అదొక చాలా చిరాకు పెట్టే వర్క్ అనమాట అది. సో అట్లా దీస్ ఆర్ ద థింగ్స్. సో డోంట్ వరీ, మనకు టైం ఉంది. మనం ఈ 2 monthsలో నేర్చుకోవాలి, 1 month. ఓకే, సో దాన్ని ఎలా చేద్దాం అనేది ప్లాన్ చేసుకుంటూ రాద్దాం. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ఎన్సిఆర్ అండ్ నాట్ ఎన్సిఆర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద నెస్టెడ్ లూపింగ్. ఓకే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా బెటర్ అవుతుంది, డోంట్ వరీ. ఎనీబడి వాంట్స్ టు చెప్పండి. ఈ పాస్కల్ ట్రయాంగిల్ పక్కకి ఇంకోటి బాటమ్ ట్రయాంగిల్ ఉన్నది చూడండి సార్. అవును. హై లెవెల్లో ఒక చిన్న థాట్ ఇస్తారా సార్? జస్ట్ హై లెవెల్, ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ మామూలుగా ఎలా క్రాక్ చేయాలి కొద్దిగా ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఈ ఫస్ట్ హాఫ్ని ప్రింట్ చేయడానికి ఒక లూప్, ఈ సెకండ్ హాఫ్ని ప్రింట్ చేయడానికి ఇంకొక లూప్ తీసుకోవాలి. ఓకే, అంటే 1 to 9 వరకు ఒకటి, 8 to 1 వరకు అంతేగాని ఇది కనపడడానికి ఒకటే ఫ్లోలో కనపడుతుంది, కానీ మీరు ఇలా చేయలేదు. ఇంతకుముందు స్పేస్ ఒక లూప్, నంబర్స్ ఒక లూప్ ఎట్లా తీసుకున్నామో ఆ స్పేస్ బదులు ఈ నంబర్స్ వస్తాయి. రెండు ఆ నంబర్స్ కి నంబర్స్ కి 2 లూపులు తీసుకుంటే ఎగ్జాక్ట్లీ. ఓకే, అట్లా. కానీ సార్ మళ్ళీ చెప్తున్నాను, అస్సలు భయపడకండి. దిస్ ఈస్ ద టఫెస్ట్ ఫేజ్. మా ఫ్రెండ్స్ ఈ పర్టిక్యులర్ టైంలో క్యాంటీన్లో కూర్చోడానికి వెళ్ళిపోయి జీవితాలు పాడు చేసుకున్నారు. ఆర్కిటెక్ట్స్ అవ్వాల్సిన వాళ్ళు ఇంకా డెవలపర్స్గానే ఉన్నారు, ఇంకా టెస్టర్స్ లానే ఉన్నారు. వాళ్ళు టెస్టర్స్గా ఉండిపోవడానికి కారణం ఇన్ఫోసిస్ కాదు, వాళ్ళు టెస్టర్స్గా ఉండిపోవడానికి కారణం ఆ రోజు అనమాట. డూ వైల్ లూప్స్ ఎగ్జిస్ట్ ఇన్ డూ వైల్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ జావాస్క్రిప్ట్. అంటే వాడము, నేనైతే వాడలేదు కానీ ఉంది, లేకుండా అయితే పోలే డూ వైల్. అనుకో. ఓకే, సో నేను చెప్పాలనుకున్నది అది. మీరు ఈ టైమే చాలా డేంజర్. రియాక్ట్ ఎంతసేపు అబ్బా, రియాక్ట్ చాలా తొందరగా వస్తుంది, ఇదే రావాలి మనకి. చలో, థ్యాంక్ యూ. నెక్స్ట్, సార్ ఆర్ యూ నాట్ క్రేజీ? ఇది మరీ టూ మచ్గా లేదు. దీన్ని నేను ఫర్ లూప్లో రాస్తే ఎంత సింపుల్గా రాస్తానో చూడండి. ఐ విల్ కన్వర్ట్ ఇట్ డైరెక్ట్లీ. ఎందుకు కన్వర్ట్ చేయడం, సపరేట్గా రాద్దాం ఒకటి. సో ఫర్ where a is equal to 1, a less than or equal to 5, a plus plus. తర్వాత మళ్ళీ ఇంకొక లూప్ కావాలి మనకి. ఏంటిది? ఫర్ వేర్ b is equal to 1, b less than or equal to 5 minus I, b plus plus. సో దీని లోపల డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ %nbsp. సార్ సేమ్ కోడ్ని నేను ఫర్ లూప్ యూజ్ చేసి రాస్తున్నాను అంతే. తర్వాత ఇంకొక ఫర్ వేర్ c is equal to 1, c less than or equal to I, c plus plus.
డాక్యుమెంట్ డాట్ ఐ లేదు సార్ ఇక్కడ సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏఆర్బి ఐ థింక్. థ్యాంక్ యూ మా. సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఏ ప్లస్ నాకు ఒక స్పేస్ కావాలి కాబట్టి %NBSP. ఇది స్పేస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే క్యారెక్టర్ కాన్స్టెంట్. సో సేమ్ కోడ్. అయ్యో అచ్చా బ్రేక్ రాయలేదు కదా. ఇక్కడ అన్ని ప్రింట్ అయిపోయిన తర్వాత నాకు ఒక బ్రేక్ కావాలి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ బిఆర్. సో ఇక్కడ ఏం జరిగింది? 1 2 2 3 3 3 కైసే బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ లేదు ఏ. సేమ్. సో సేమ్. సో మీరు ఏది యూజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఫర్ లూప్స్ బెటరా? అఫ్ కోర్స్ రాయడానికి మీకు కొద్దిగా కష్టంగా ఉందేమో, బట్ ప్రాక్టీస్ చేస్తే ఇదే ఈజీగా అయిపోతుంది. కానీ చూడ్డానికి ఏది బాగుంది? ఫర్ లూపే బాగుంది కదా. వైల్ లూప్లో ఎంత కోడ్ రాయాల్సి వస్తుంది మనం, అదేనా? సో అంత ఆ ఇనిషియలైజ్, అందుకనే మనం ఫర్ లూప్స్ని ప్రిఫర్ చేస్తాం. మీకు ఇంత పెద్ద కోడ్ రాస్తే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ స్పేస్ అన్నమాట. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ఈ వేరియబుల్స్ కానీ, ఇది ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇదంతా పట్టించుకోవడం చాలా పెద్ద పని. దాని బదులు ఫర్ లూప్లు రాసుకుంటే మనకి ఈజీగా వర్కౌట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ వైల్ లూప్స్ అండ్ ఫర్ లూప్స్ అండ్ నెస్టెడ్ లూప్స్ ఆల్సో. ఒకసారి మన చండి అడిగి, ఓకే, ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ రైట్. యా, నాకు చాలా మెయిన్ అండి. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ నేను అరేస్ని హ్యాండిల్ చేసేటప్పుడు, నెస్టెడ్ అరేస్ని హ్యాండిల్ చేసేటప్పుడు, ఆబ్జెక్ట్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు నేను మొత్తం రాయాల్సిందంతా ఇదే. నాకు డేటా అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్లా వస్తుంది. దాంట్లో నేను ఒక్కొక్క వాల్యూని నేను పిక్ చేసి దాన్ని డిస్ప్లే చేసి, పిక్ చేసి డిస్ప్లే చేయాలి అని అంటే నాకు నెస్టెడ్ ఫర్ లూప్స్ అనేవి చాలా అవసరం అవుతాయి అన్నమాట. ఎస్పెషలీ అరే హ్యాండ్లింగ్ అండ్ ఆబ్జెక్ట్ హ్యాండ్లింగ్లో మనకు అక్కడ లాజిక్ డెవలప్ చేయడం చాలా అవసరం. సో అక్కడ ఈజీ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ లైక్ దిస్, యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. దట్స్ ఇట్. చలో నెక్స్ట్ ఒక్కసారి లాస్ట్ ఈరోజు డూ వైల్ కూడా చూసేసి మనం వెళ్ళిపోదాం. రైట్, డూ అని చెప్పి console.log of I while I less than or equal to 5. అయితే where I is equal to 1 and console.log of I plus plus. రైట్, అయితే ఇక్కడ వీడు ఏమంటాడంటే దీని గురించి కూడా డిస్కస్ చేయాలి, మీరు చేసే ఎర్రర్స్ని డిస్కస్ చేయాలి. ఫ్యాన్ పెంచు. చాలు. Yeah, so save, refresh the page, you can see that, right? 1 2 3 4 5. అయితే do while ఏంటి, while ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు ఇక్కడ ఈ సెమీకోలన్ తీసేస్తే ఏమైనా ఇష్యూ ఉందా? ఇష్యూ ఏం లేదు, బట్ వీ కెన్ పుట్ ఇట్. ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ వాట్ ఈస్ ద బిగ్ డీల్ ఇన్ ఇట్ అని అంటే, while loop will be executed only if the condition is true. కానీ అట్లీస్ట్ ఒక్క ఫస్ట్ టైం అయితే కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి తర్వాత కండిషన్ చెక్ కావాలి అని అంటే యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ డూ వైల్. ఐ విల్ రిపీట్, కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ కావాలి అని అంటే మీరు డూ వైల్ని వాడతారు, అంతే డిఫరెన్స్, అంతకు మించిన. అది వైల్ లూప్లో అయితే కండిషన్ చెక్ అయిన తర్వాత మాత్రమే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పర్టికులర్ బ్లాక్, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. కానీ డూ వైల్లో అలా కాదు, ఫస్ట్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అయిపోతుంది,
సెకండ్ టైంకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే. అట్లా దట్స్ హౌ వీ కెన్ డిఫరెన్షియేట్ డూ వైల్. ఈ గో టు స్టేట్మెంట్ అయితే నేను చూడలేదయ్యా, దీంట్లో అయితే గో టు స్టేట్మెంట్ అయితే చూడలేదు జావా స్క్రిప్ట్లో. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అని అంటే, చాలా మంది చేసే మిస్టేక్స్ కొన్ని ఉంటాయి. ఎలాంటి మిస్టేక్స్ చేస్తారంటే, వేర్ I is equal to 1 while I less than or equal to 5 console.log of I plus plus. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, దీన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ క్లోజ్ చేస్తారు. whenever you close that while loops closed with semicolon, నాకు అక్కడ జరిగేది ఏంటంటే, ఈ వైల్ లూప్ అంటే బాడీ ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనమాట. వైల్ లూప్ బాడీ గాట్ ఎండెడ్ ఓవర్ హియర్. ఇది ఓన్లీ సెపరేట్ బ్లాక్ అవుతుంది, ఈ వైల్ బ్లాక్ గా అవ్వదు. ఇది వైల్ బ్లాక్, ఈ వైల్ లూప్ ఇక్కడికే క్లోజ్ అయిపోయింది. సో ఏమవుతుంది, ఇప్పుడు నేను కనుక సేవ్ చేసి రిఫ్రెష్ చేశానంటే, వైల్ లూప్ విల్ బి రిపీటెడ్ ఫర్ ఇన్ఫినిటీ టైమ్స్. ఎందుకనంటే I వాల్యూ విల్ నెవర్ బీ ఎగ్జిక్యూటెడ్. ఈ వైల్ లూప్ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట, దాని బాడీ అయిపోయింది కాబట్టి. ఓకే, I వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వకుండా ఇది ఎగ్జిక్యూట్ అవ్వదానంటే ముందు ఈ కండిషన్ ఫెయిల్ అవ్వాలి కదా. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేదాకా ఈ బ్లాక్ ఎగ్జిక్యూషన్ లోకే రాదు. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేదాకా ఈ పర్టికులర్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ లోకే రాదు. కాబట్టి కండిషన్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వట్లేదు. సో ఇది ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, అదేమో ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళిపోతుంది. సో బీ కేర్ఫుల్, ఇది ఒక ఫస్ట్ పాయింట్. తర్వాత ఫర్ లూప్లో కూడా పెట్టేస్తాం మనం. ఫర్ వేర్ I is equal to 1, I less than or equal to 10, I plus plus అని చెప్పేసి ఇక్కడ పెట్టేసి ఇలా రాస్తాం మనం. ఎందుకు అంటే తప్పు మీది కాదు, ఇలా రాస్తాం. అప్పుడేమవుతుంది అని అంటే, అగైన్ ఈ ఫర్ లూప్ ఇక్కడికే క్లోజ్ అయిపోతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, బాడీ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది, బాడీ లేదు. సో ఈ I ప్లస్ ప్లస్ కూడా ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. సో ఈ కండిషన్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. అగైన్ దిస్ విల్ ఆల్సో లీడ్ టు అన్ ఇన్ఫినిటీ లూప్. సో మీరు ఈ విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. మాకు కోడింగ్ చెప్పేటప్పుడు మా ప్రొఫెసర్ ఈ డైరెక్ట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేవాడు. కానీ మేము ఏమైందంటే, మాకు ఇది ఏమంటారు, నాకు నచ్చేది కాదు ఇక్కడ రాయడం. ఇక్కడ రాయొచ్చు కదా సార్ అని అనుకునేవాడిని, నీట్గా ఉంటుంది కదా అనుకునేవాడిని. కానీ తర్వాత తెలిసింది చాలామంది ఇలాంటి మిస్టేక్ చేస్తున్నారు అని. ఆ మిస్టేక్ని ఎలిమినేట్ చేయడానికి యాక్చువల్గా ఆ సెమీకోలన్ ఎక్కడ పెడతారో అని చెప్పేసి ఓపెన్ బ్రాకెట్ ఇక్కడే పెట్టేసారు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అవాయిడ్ ద మిస్టేక్స్. తర్వాత నేను ట్రై చేయమన్నా, ఇవేమి కోడ్ లేకుండా కూడా ఫర్ లూప్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు మనం. ఇవేమి లేకుండా కూడా ఫర్ లూప్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలా చేస్తే ఏం జరుగుతుంది, వీటన్నిటిని మనము ప్రోగ్రామాటికల్గా టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు కండిషన్ ఎలా చెక్ అవుతుంది, ఓన్లీ ఇది ఒక్కటే వచ్చినప్పుడు ఎలా జరుగుతుంది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటిని నేను ఒక ఎగ్జామ్ రూపంలో పెడతాను మీకు, డోంట్ వర్రీ. కానీ అవి చేసినప్పుడే మీకు ఓవరాల్గా ఫర్ లూప్ మీద మీకు అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. ముందు అలాంటివన్నీ చేస్తూ రావాలి. ఓకే, సో ఎనీవేస్ దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫర్ లూప్స్. సో అండ్ సో నెక్స్ట్ రేపు నేను క్లాస్లో అరేస్ గురించి డిస్కస్ చేస్తా. 7 అంటే 7కి రండి. ఓకే, ఒక్కొక్కసారి నేను లేట్ అవ్వచ్చు కానీ మీరు మాత్రం అవ్వకూడదు. అందరికీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఫ్రెషర్స్కి ఎస్పెషలీ స్టార్టింగ్ అరేస్ టాపిక్ స్టార్టింగ్ నుంచి వినకపోతే మాత్రం
కొద్దిగా తిక్కగా ఉంటుంది, మొత్తం కోర్సే తిక్కగా ఉంటుంది అది. సో అందరూ టైంకి వచ్చేసేయండి, ఖచ్చితంగా రండి. అండ్ వీడియో రికార్డింగ్ వినొచ్చు కదా, కాదు, క్లాస్కి అయితే రండి ఖచ్చితంగా. ఓకే ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎనీథింగ్ యూ వాంట్ గైస్ టు షేర్ విత్ మీ? ఉదయ్, సూర్య, వైకే, శ్రీకాంత్, సాయి కిరణ్, శ్రీకిరణ్. ఓకే, నేను నిన్న కొంతమందికి ఫోన్ చేశాను, ఈరోజు మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తానమ్మా. ఓకే ఓకే, అన్మ్యూట్ ఆల్. చెప్పండి, ఎనీబడి వాంట్స్ టు సే సంథింగ్? రేపు క్లాస్ మిస్ అవ్వకండి అస్సలు. యా, షూర్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్.